దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మరి ఇంకను పర్ మన ప్రతి పరిచర్య విషయంలో ఆసక్తి ఉండాలి. మరి ముఖ్యంగా దేవునిలో ఎదగాలంటే ఆసక్తితో ఉండాలి, ఓపికతో ఉండాలి, నెమ్మది, శాంతి, సమాధానంతో ఉండాలి. మరి ఏదైనా కానీ దేవుని దేవునిలో ఉన్నప్పుడు, దేవుని ఆసక్తితో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి, మనల్ని ఎంతగానో దీవించి, దేవుడు మన ఊహకు అందని ఆశీర్వాదాలను ఇస్తూ, దేవాది దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం కనుక దేవాది దేవునికి మనం కృతజ్ఞతలు కలిగి ఉండుట మరి మనకు మేలు, మనకి శుభ.